హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మా అమ్మ చేపల పులుసు చేస్తుంది. రండి చూద్దాం. ఫస్ట్ దాన్ని నీట్గా మొత్తం క్లీన్ చేసేసి కోసేసి దాంట్లో ఉండే వేస్ట్ మొత్తం తీసేసి నీట్గా కడిగేస్తుంది. చూడండి ఎంత తెల్లగా వచ్చినాయో. తర్వాత మెంతులు, ఆవాలు వేయించి, శనగగింజలు వేయించి, తురుము కొబ్బరి, కొత్తిమీర, తెల్లగడ్డ మొత్తం ఈ పేస్ట్ చేసేయాల. చింతపండు, కొన్ని నీళ్ళు, దాన్ని 5 minutes సపరేట్ పెట్టి దాంతో వచ్చిన నీళ్ళు ఇలా పిండేసి మొత్తం దాంట్లో ఆయిల్ వేసి ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు వేసి కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా రెడ్ వచ్చేలాగా వేయించేసుకోవాలి. తర్వాత ముందు మిక్సీ కొట్టిన మొత్తాన్ని దీంట్లో వేసేసి ధనియాల పొడి, పసుపు పొడి, మిరప్పొడి మొత్తం వేసి నీట్గా కలిపేసుకోవాలి. తర్వాత కల్లుప్పు, చింతపండు నీళ్ళు వేసి బాగా కలిపేసుకొని అది బాగా పొంగొచ్చే వరకు ఉడికినిచ్చిన తర్వాత మనం నీట్గా శుభ్రం చేసుకున్న చేపలు వేసేసి బాగా ఉడకనియాల. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది. స్మెల్, టేస్ట్ చాలా బాగుంది. మీరు చేస్తే కామెంట్ చేయండి.